ధైర్య సాహసాలకు మారుపేరు కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముల్లా మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీనివాస్ చిత్రపటానికి చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ రాజమండ్రి సర్కిల్ బిఎన్ఎన్ మూర్తితో పాటు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర, ముల్లా మాధవ్, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ 71వ జయంతి వేడుకలను కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాలల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చరిత్ర ఎంతో ఘనమైందని, ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో పూర్వ విద్యార్థులు దేశం, రాష్ట్రం గర్వించతగ్గ స్థాయికి చేరుకున్నారని, వారిలో కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ కూడా ఉండడం నేటి తరం విద్యార్థులకు గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఫారెస్ట్ ఆఫీసర్లలో స్ఫూర్తిగా శ్రీనివాస్ నిలిచారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టారని, అటవీ సంపదను కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్క చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ అధికారి బిఎల్ఎన్ మూర్తి, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ విజయ్ కుమార్, డిడిపి శ్రీనివాస్, డిఎఫ్ఓ ప్రభాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే, ప్రిన్సిపల్ జీవీఎన్ఎస్ మూర్తి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముల్లా మాధవ్, ఇతర ప్రతినిధులు ఎస్ఎస్ఆర్ భార్గవ్, సుధాకర్, విజయ్ కృష్ణ, విజయలక్ష్మి, శివ తదితరులు పాల్గొన్నారు. 1954 సెప్టెంబర్ 12వ తారీఖు జన్మించి రాజమండ్రి మహానగరంలో మరి పందిళ్లపల్లి అనంతరావు గారు, జయలక్ష్మి అమ్మగారు మొట్టమొదటి సంతానం వారు శ్రీనివాస్ గారు రాజమండ్రిలో మన గోదావరి ఒడ్డున ఉన్న వాళ్ళు జన్మించడం, అదేవిధంగా ఆయన విద్యాభ్యాసం అంతా కూడా రాజమండ్రిలో జరిగింది. 1976లో మన ప్రభుత్వ అటానమస్ కాలేజ్, అప్పుడు అటానమస్ కాలేజ్ కాదు ఆర్ట్స్ కాలేజ్ అని పిలిచేవారు. అంటే ఈ ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసుకునే వారు ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేయడానికి లైఫ్ సైన్స్ చేసి గోల్డ్ మెడలిస్ట్గా సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే వారు 79లోనే ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అవ్వడం, మొట్టమొదటి వారికి పోస్టింగ్ కర్ణాటకలో వారు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో మరి వీరప్పన్ అనే స్మగ్లర్ అక్కడ చాలా దారుణమైన సంగతులు చేసుకుంటూ ఒకవేళ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తూ ప్రభుత్వం ఏమీ చేయదు, మనమే కొల్లగొట్టుకుని తినాలని చెప్పేసి అక్కడ ఉన్న ఏనుగుల్ని, గంధం చెక్కలన్నీ కూడా నరికేసి స్మగ్లింగ్ చేస్తూ ఉండేవాడు. అలాంటి ప్రజలు కూడా అతన్ని నమ్మి అతని దోవగానే ప్రయాణిస్తూ అదే ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉందో ఈయన చెప్పిన కట్టని ఆయన అభివృద్ధిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే పందిళ్లపల్లి శ్రీనివాస్ గారు అక్కడ చేరుకున్నారో వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చి మీకు ప్రభుత్వం నుంచి ఈ రకమైన సదుపాయాలు ఉంటాయి, అన్ని ఉంటాయని చెప్పేసి ఆయన అంటే మనకు ఈ కాలేజ్, ఈ కళాశాల ఏముంది, ఈ కళాశాల కూడా చాలా మనము ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు. ఈ కళాశాల నుంచి మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో పలు ముఖ్యమంత్రి గారు కూడా ఈ కళాశాల నుంచినే చదువుకున్నారు. అదేవిధంగా చాలా మంది, చాలా మహానుభావులు ఈ కళాశాల నుంచి చదువుకొని పెద్దలైపోయారు. అదేవిధంగా మన పందిళ్లపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ కళాశాలలో చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వెళ్ళారు. ఇది భారతదేశంలో కీర్తి చక్ర పొందారంటే, కీర్తి చక్ర అన్నది అందరికీ రాదు, మనకందరికీ తెలుసు. కీర్తి చక్ర సంపాదించుకోవాలంటే దానికి ఎంత కృషి ఉంటుంది, దాని వెనుక ఎంత మనము కృషి చేయాల్సింది వస్తుందని. ఆయన 1979 1779లో భారతీయ అటవీ సేవకి ఎన్నిక అయిన తర్వాత ఆయన అక్కడనే ఆ కాలేజ్, ఫారెస్ట్ కాలేజ్ డెహ్రాదూన్లోనే ఆయనకి ఆల్రెడీ ఒక రికగ్నిషన్ దొరుకుతుంది. ఆయన బాటనీలో గోల్డ్ మెడల్ తీసుకుంటారు. అదేవిధంగా అక్కడి నుంచి ఆయన కర్ణాటక క్యాడర్ అలాట్ అవుతారు. కర్ణాటక క్యాడర్ వచ్చిన తర్వాత ఆయన ఒక ఈ భారతీయ అటవీ సేవ ఏముంది, భారతీయ అటవీ శాఖలో సేవ ఉంది, అది చాలా పటిష్టంగా నిర్వహించాలని ఆయన వేరే దేశానికి కూడా వెళ్తారు. అమెరికా కూడా కొలరాడోకి వెళ్ళి కొలరాడో యూనివర్సిటీలు కూడా చదువుకుంటారు తర్వాత. సో ఆయన వీరప్పన్ ఆపరేషన్కి మెయిన్ ఎలక్ట్ అవుతారు. వీరప్పన్ ఆపరేషన్ ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్కి వీరప్పన్ ఆపరేషన్కి వచ్చి వాళ్ళ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తుంటారు.
కానీ కొంతమంది విద్యార్థులు ఏంటంటే ఈ కళాశాలలో ప్రతి వారికి గుర్తుండిపోయేటట్టుగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటుంటారు. అందులో ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ సమావేశానికి కారణమైనటువంటి శ్రీ పందిరిపల్లి శ్రీనివాస్ గారు. సో మీకన్నా ముందు కూడా మన కళాశాలలో చాలామంది ఉన్నారు. ఒక్కసారి చూసుకుంటే చరిత్ర, భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం కింద నలుగుతున్నప్పుడు దక్షిణ భారతదేశంలో వందే మాతరం ఉద్యమం చేపట్టడానికి ఒక ప్లేస్ కావాలి అని లాల్ బాల్ పాల్ మూమెంట్ ఉంటే, ఆ మూమెంట్లో బిపిన్ చంద్రపాల్ ఈ కళాశాలకు వచ్చి ఒక మీటింగ్ పెట్టి స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులను వాడకూడదు అని ఒక నినాదం చేసి వందే మాతరం అనే ఉద్యమాన్ని ప్రారంభించి క్లాసులోకి వెళ్తుంటే అప్పుడు హంటర్ ఇస్ బ్రిటిష్ ప్రిన్సిపల్ ఈ కాలేజ్, ఆయన దాదాపుగా 52 మంది విద్యార్థుల్ని కాలేజ్ నుంచి డిబార్ చేశారు. అంటే స్వతంత్ర సమరంలో కూడా ఈ కళాశాల విద్యార్థుల పాత్ర ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు దాన్ని చూసి నేర్చుకోవాలి.